హలో మా నమస్తే. అసలు మేము వేరే ఊరికి ఎక్కడికి చేపలు పోయినా కూడా మన వీడియోలలో శ్మశానం వాటికి ఎక్కువ కనబడుతుంది. మాకు దీనికి ఏదో లింకే ఉన్నట్టుంది. మా అసలు ఎట్లయితేంది, మనం శ్మశానం వాటికి మీదకి వెళ్ళి పోయినప్పుడల్లా చేపలు పొట్టు పొట్టు పడ్డ రోజులు మస్తున్నాయి. ఇక సరే గానీ ఇప్పుడు చేపలు పట్టేది మా ఊర్లోనే. ఈ లొకేషన్ మీ అందరికి తెలుసు. మా ఊరు చెరువు అలుగు పోయంగానే నీళ్ళన్నీ ఈ వాగల పడిపోతాయి. ఇక గా నీళ్లతో పాటు చేపలు కూడా వస్తాయి. గా చేపల్ని మా ఊర్లో ఎవరైనా పట్టుకుంటారు. గాలాలతోని వలలతోని లాస్ట్ కు కరెంట్లు పెట్టి కూడా పడతారు. ఇప్పుడైతే కరెంట్లు ఎవ్వరు పెడతలేరు. కానీ ఇక్కడ కొంతమంది ఎత్తారు. ఇక్కడ మొత్తం మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అయినా కూడా మనం వస్తే అమ్మ వీళ్ళు మళ్ళొచ్చిర్రా నాయన అని మొఖాలను ఎట్నో పెడతారు. మా పట్టుడు చూసి అరే పిండికేదో మంత్రం వేసి పడుతుండని అనుకునేరు. గట్లాంటిది ఏం లేదు. ఇక పిండి ఆరిపోతుందని గితతో ఊం పెడుతుండు. ఇక ఇదంతా చెప్పినాక కూడా లేదు మా నువ్వేదో మంత్రం వేసి చేపలు పడుతున్నావు అంటే నువ్వు కూడా గిత పిండి పట్టుకొని రామా. పిండికి మా బావ మంత్రం వేసి తోలుతాడు. ఇక చేపలు కూడా పొరక పొరక పట్టొచ్చు. పెట్టిన బుగ్గ మూతికేమో దెబ్బ ఉంది. బుగ్గ పెట్టలేదే చూసి భయపడ్డా. వాళ్ళ తర్వాత అమ్మో చెయ్యంతా గుంజిపోతాను కానీ కడుపు నిండిదా ఇది. వచ్చింది పోరింగా. అట్లా మిట్కరిచి తీసి చూడే ఒకసారి తింటాను లేదా అని. తింటాను చూడు పాడ పీకిందే. మాకి ఇప్పుడు ఒక పెద్ద చేప పడ్డది. సడన్ గా నా ఫోన్ ఎండకు ఓవర్ హీట్ అయిపోయింది. అందుకే చేప పడ్డ వీడియో తీయలేకపోయినా. కోసుకుందా జాగ్రత్త. ఆగు వా ఏం కొట్టుడు పెట్టినావు పోయ్. ఎద్దుడా బాయ్ ఇది కాదు 4 కూర్చుకుందా నీకు. గిరికపోయింది కానీ ఇందాక నుంచి కొడతానే ఉన్నాయి. అయితే అదేనా కాదో తెలియదు కానీ మొత్తానికైతే నువ్వు చెప్పినట్టే అయింది. కొడతా ఒక్కసారి మొట్టు తాగినట్టు తాకుతుంది అంట. కిందికి మీదికి మొత్తం గుండ్లు ఉన్నాయి. మొట్టు లెక్కన ఉంటుంది. పోతాయి తిరుగుతాయి. బస్సులు పోయినాడు పోతున్నాయి. దీనికి పడితే మాత్రం పోవట్లేదు. ఇక తీట పాసం అయితే ఫస్ట్ 6 ఇచ్చిన తర్వాత సింగిల్ ఇవ్వమని చెప్పేసి సింగిల్ ఇచ్చింది అన్నట్టు. సింగిల్ తీసినాం అన్నట్టు. సింగిల్ తీసినాం కానీ ఏమో అల్పం ఉంటుంది దీనికి. ఎట్లా దిగింది ఈ ప్రతిదానికి అటే దిగుతుంది.
పోదిగా పోలిపెట్టు మరీ చిన్నగా ఉంది పో మళ్ళా రాకిగా మంట మీద ఉన్నది అది ఇక వస్తావు చిన్న చిన్న పర్ఫెక్ట్గా గుచ్చుకుంది చిన్న గుచ్చుకుంది కానీ పట్టినావా ఏమైంది గట్టి గుచ్చు లేకపోతే దింపు దానికి అమ్మా దాన్ని దిగలేటుంది కానీ మొత్తం లేకపోతే దిగింది బయటికి వెళ్ళిందా కాదు బంగారు తీగలు ఎక్కువ ఉంది ఇది మొత్తం కొంచెం బ్యూటీ పార్లర్ పోయి వచ్చింది బ్యూటీ పార్లర్కి ఇప్పుడే పోయించినట్టుంది వీళ్ళు అయ్యా బంగారు తీగ కావచ్చు బయట తీసుకోదాం లేకపోతే వర్కౌట్ తోకైతే అసలు పోదే బరాబర్ గుచ్చుకున్నట్టు ఏందమ్మా ఏం కాదు పని చేస్తాను ఓ 2 పడ్డాయి మావా ఓ 2 గంటలు అవుతాం ఒకటే గాలం నల్లగానే ఉంటుంది గాలం మంచిగా లేదా నిన్ను అడుగుదాం అనుకున్నా అటు సైడ్ కూర్చుంటావరా తట్టిందా చిన్న చూడు చిన్న చూసి అటు సైడ్ కూర్చో ఇక చిన్న 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 ఇందాక నుంచి నయ్యి అట్లనే ఓ ఓ ఓ ఓ మూతి కొసకే తాకిందే మూతి కొసకే తాకిందే పోయిందా పోయిందా అనే అది అప్పటికే కొత్తగా గుచ్చుకుంది కొస్స గుచ్చుకుంది ఏం చేయాలంటే దాన్ని అన్నపట్టు బాగానే పిల్ల దాకా కేజీ ఉంటుంది కేజీ ఉంటుంది ఏంటిదే సరిపడా చంపుతారు ఇద్దరు వేసినావా నిమ్మలంగానే ఉంది కానీ ఓ ఊరి మా కాలం మణి సొక్కుతుంది కానీ ఏదో తట్టింది మొత్తానికైతే
చిన్న ఉందా ఏమన్నా? ఉందా ఆడ? పోనీ పోనీ బయటికి వెళ్ళామా? ఆ మండుంది ఆడ. పండుందా? అటు ఇటు కదలని వదిలిపెట్టి ఇంకా నాకట్టు రాని పొడియాము. వెళ్ళిందా? అసలు ఆడుంది ఓ ఆడుంది పోయిందా? అసలు ఫస్ట్ మొప్పలలో చేయి వచ్చి పెట్టావా? పెద్దగానే ఉన్నట్టు పోయిందా? సరే ఈ శుభ అటు ఇసిరే. ఓ పడ్డదా అని కూడా. ఒరే ఆగురా. చిన్నగా వస్తుంది అట్టే ఉండి వస్తాడు. బయట బయట ఆగురా. పాలు పడ్డదా అక్కడ. బయటికి వస్తున్నా. చిన్న మొగ మీద ఉండదు. వచ్చిందా? అమ్మా నైసే. టైట్ పట్టరా రీ. కారం పట్టుకో. ఇప్పుడు వచ్చింది వీనికి సంపద పంజ నొక్కింది కానీ సూపర్ రా. బిడ్కిస్తానేరా ఇక్కడ మోసపోవే. పడితే కూతే ఎమ్మటే. అదే మరి ఏంటి చికెన్ తెస్తావా? తీసుకురాపో. సంపుడు పంచ మామూలు కాదు. బాహుబలి రేంజ్లో వచ్చింది సినిమా. అది నువ్వు ఫస్ట్ నువ్వు నెక్స్ట్ నీ దంటకి ఇంకో మీ తమ్ముడు వస్తాడు కానీ తీయలేగా ఇది. అది తీసిన అది కాదు. ఒకసారి చేయి జారంగా పోయింది అనుకున్నాను నేను. ఇంకెట్లా పోలే. ఒకదాని తర్వాత ఒకటి పడ్డదా. టఫ్ వచ్చింది ఒక్కసారి. అది అంటున్నప్పుడు వేస్తూనే ఉండాలి. లేట్ చేయదు. కొట్ట అన్నప్పుడు అది అట్లే లేప రాజా. నువ్వు అందుకో రాజా. జర పోతుంది. చాలా పెట్టి పండ్లు బిగపడతాడు. అడుపోనీయకు రైట్. సిక్కాలేషన్ లేక మా పడ్డది. చిన్న సేమ్ ఇందాక లెక్కన పోవాలి. మొత్తం బంగారు దిగల పడతాయి.
లోపల దిగలేట్టుంది కానీ ఇది తీరైతే పని కూతలకి కవతలు దిగలే గట్టి పని అంటే ఉత్తిగా ఊసిపోతుంది. ఓ పెట్టి దానికి ఫస్ట్ అయితే అది అంటే ఇంకా గట్టిగా పడాలి షాటు గట్టిగా పడాలన్నట్టు. దానికి దిగుతలేదు గట్టిగా పట్టుకో ఉరి అమ్మ పెట్టినా ఇప్పుడైతే రావట్లేదు ఇక అటు దిగిందంటే రాను కూడా రాదు ఇక అసలు ఇంత బందోబస్తు దిగిందా ఉరి అమ్మ మూతులు గట్టిగా అయినట్టున్నాయి కానీ ఇక కొంచెం పట్టుకున్నావా మూడు సార్లు కొత్తనే కదా ఆలుగలు ఉరికించుకోవడం కొడతాను. అర్థమైందా? చలో 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 కావాలమ్మా ఓ ఏంటి బుడ వరకు గల్లకు పోయింది బాయా జల్లా ఎందుకు అదే పోయింది జల్లైపోయిందా లేకపోతే భలే పోయిందిగా సచి నూరు తెరిచింది దాంట్లోకి పోయింది మామ మొత్తం 5 రవ్వలు పడ్డాయి, ఇంకొకటి తప్పించుకొని పోయింది. ఇక తప్పించకపోయిన చేపకు భూమి మీద నూకలు నట్టున్నాయి, అందుకే పోయింది. అసలు ఇప్పుడు పడ్డ చేపలు కొన్ని ఎక్కడెక్కడ తిరుగుతాయో నల్లగున్నాయి, ఇంకా కొన్ని బంగారు తీగల లెక్క ఎర్రగున్నాయి. మామ గట్లు ఎందుకున్నాయో నాకు అసలు అర్థం కాలే. మీకేమైనా తెలిస్తే కింద ఒకసారి కామెంట్ చేయరు, నేను కూడా ఒకసారి తెలుసుకుంటా. ఇక ఎట్లాగో నేను అడిగినా గానీ మ్యాగీ ఫెరలవులు రుద్దుకుంటాయి, కాదు స్నానం చేసి ఇప్పుడే వచ్చినాయి, అందుకే కొన్ని తెల్లగా ఉంటాయి. నాకు తెలుసు మామ మీరు ఇట్లాంటి ముచ్చట్లు చెప్తారని. మామ సరే కానీ ఇక్కడ హైయెస్ట్ చేపలు మా బావనే పట్టిండు. ఇక అక్కడ ఉన్న వాళ్ళకైతే మనిషి ఒకటి కూర మందం పడ్డాయి, ఇక మాకు మాత్రం పచ్చడి మందం పడ్డాయి. ఇక సరే కానీ మావ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ చేపల వీడియోతో మీ ముందుకొత్తా. ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.